హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియం వద్ద తోపులాట జరిగింది. హైడ్రాలో 150 డ్రైవర్ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు పోటెత్తారు. ఇవాళ రేపు ఈవెంట్స్ ఉంటాయని హైడ్రా ప్రకటించింది. దీంతో ఈవెంట్స్ లో పాల్గొనేందుకు నిరుద్యోగులు భారీగా తరలి రావడంతో తోపులాట జరిగింది. ఏం మాకు పెట్టేదో సిస్టమాటిక్ పెట్టాలని హైడ్రాలో 150 డ్రైవర్ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు పోటెత్తారు. సో ఈ రోజు రేపు ఈవెంట్స్ ఉంటాయని హైడ్రా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈవెంట్స్ లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున నిరుద్యోగులు తరలి రావడంతో అక్కడ తోపులాట జరిగింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, సరూర్ నగర్ స్టేడియం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పాలి. హైడ్రా ఇటీవల విడుదల చేసిన 150 ఉద్యోగ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన రిక్రూట్మెంట్ ప్రక్రియ తీవ్ర గందరగోళానికి దారితీసిందని చెప్పాలి. అయితే దీనికోసం రాష్ట్రంలోని నలుమూలల నుంచి వేలాది మంది నిరుద్యోగ యువత తెల్లవారుజాము నుంచే 4 గంటల నుంచే ఇటు స్టేడియానికి భారీగా చేరుకున్నారని చెప్పాలి. అయితే కేవలం 150 పోస్టులు మాత్రమే ఉంటే ఇక్కడికి ఊహించని రీతిలో వేలాది మంది పోటెత్తడంతో స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయిందని చెప్పుకోవాలి. అయితే గంటల తరబడి లైన్లలో వేసి ఉన్నప్పటికీ అధికారుల వైపు నుంచి ఎలాంటి సరైన ఏర్పాట్లు, కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయలేదు అని చెప్పేసి ఒక పక్క వ్యక్తమవుతుంది. పైగా ఒక పక్క భారీ క్యూ లైన్లు, ఇంకో పక్క భారీ ఎండ. ఇటు లైన్లలో నిలబడి విసిగిపోయిన యూత్ మాత్రం నిర్వాహకుల తీరు పైన పెద్ద నినాదాలు చేస్తూ తమ ఆవేదనను వెలుగొస్తున్నారు. అయితే జిల్లాలు దాటి ఇక్కడికి వస్తే అధికారుల నిర్లక్ష్యం ఇంత దారుణంగా ఉంటుందా అని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారనే చెప్పుకోవాలి స్థానిక పోలీసులు. అయితే ఇక్కడ అంటే అభ్యర్థులకి టోకెన్ ఇచ్చి ఈవెంట్స్ కు సంబంధించి టోకెన్స్ ఇచ్చి వాళ్ళని వెనక్కి పంపుతున్నట్టయితే ప్రస్తుతం ఉంది. అంటే వాళ్ళకి టోకెన్ ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు ఆ టైం ని బట్టి వాళ్ళు అక్కడికి వచ్చి ఈవెంట్స్ లో పాల్గొనాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. శంకరి, రైట్ హారిక.